యేసుడు చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నేను నమ్మిన నా యేసుడు చాలా మంచోడు, చాలా చాలా మంచోడు. నాకు దొరికిన నా యేసుడు మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నేను నమ్మిన నా యేసుడు చాలా మంచోడు, చాలా చాలా మంచోడు. నాకు దొరికిన నా యేసుడు నా పాప శిక్షను ప్రాణమోసెను, నా కొరకు కలువరిలో త్యాగమాయెను. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కలువరిలో త్యాగమాయెను. తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నేను నమ్మిన నా యేసుడు చాలా మంచోడు, చాలా చాలా మంచోడు. నాకు దొరికిన నా యేసుడు యేసయ్యకు సాటి ఎవరు లేరు, జగమంతా వెతికినా కానరారులే. యేసయ్యకు సాటి ఎవరు లేరు, జగమంతా వెతికినా కానరారులే. తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నేను నమ్మిన నా యేసుడు చాలా మంచోడు, చాలా చాలా మంచోడు. నాకు దొరికిన నా యేసుడు ఇలాంటి ప్రేమ ఎక్కడ లేదు, వింతైన ప్రేమ అంతు చిక్కదు. ఇలాంటి ప్రేమ
అందరం చప్పట్లు కొడదాం. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మనుషులందరి రక్షణ నిమిత్తం ఈ లోకానికి వచ్చి రక్షణను అనుగ్రహించిన గొప్ప దేవుడు. బెత్లెహేము పురములో దావీదు వంశంబులో రక్షకుడు వెలిసెను, మన పాపము తొలగించెను. బెత్లెహేము పురములో దావీదు వంశంబులో రక్షకుడు వెలిసెను, మన పాపము తొలగించెను. ఆనందమానందమే లోకానికి శుభదినమే, ఆనందమానందమే సర్వ సృష్టికి సంతోషమే. ఆనందమానందమే లోకానికి శుభదినమే, ఆనందమానందమే సర్వ సృష్టికి సంతోషమే. మరియా తనయుడై మనుజావతారుడై మహిళను వెలసెను, మన
చందమమ్మ నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు అనేది శుభవర్తమానం ఈ యొక్క గ్రామానికి తెలియజేయటకు ఈ ప్రాంతానికి దేవుడు మమ్మల్ని నడిపించినాడు. ఆ శుభవర్తమానం వినడానికి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. రాజులకే రాజుగా ప్రభువులకే ప్రభువుగా ఇమ్మానుయేలుగా యేసయ్య జన్మించెగా. రాజులకే రాజుగా ప్రభువులకే ప్రభువుగా ఇమ్మానుయేలుగా యేసయ్య జన్మించెగా. ఆనందమానందమే లోకానికి శుభదినమే. ఆనందమానందమే సర్వ సృష్టికి సంతోషమే. ఆనందమానందమే లోకానికి శుభదినమే. ఆనందమానందమే సర్వ సృష్టికి సంతోషమే. మరియా తనయుడై మనుజావతారుడై మహిళల వెలసెను మన కొరకై జన్మించెను. మరియా తనయుడై మనుజావతారుడై మహిళల వెలసెను మన కొరకై జన్మించెను. మన కొరకై జన్మించెను. మన కొరకై జన్మించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రైతులా ప్రభునామం బట్టి తల్లి రాత్రి ఎదురు చూసే తూర్పేమో చుక్క చూపే గొల్లలేమో పరుగులొచ్చే దూతలేమో పొగడవచ్చే. తల్లి రాత్రి ఎదురు చూసే తూర్పేమో చుక్క చూపే గొల్లలేమో పరుగులొచ్చే దూతలేమో పొగడవచ్చే. పుట్టాడు పుట్టాడు రో రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం. పశుల పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు సక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీకు వెట్టి బాణమైన నెట్టి వేయడు. పశుల పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు సక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టివాడవైనా నెట్టివేయడు. సంబరాలు సంబరాలు మన బ్రతుకుల్లో సంబరాలు 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 మన బ్రతుకుల్లో సంబరాలు. చలిరాటి ఎదురు చూసి తూర్పేమో చుక్క చూపే గొల్లలేమో పరుగులొచ్చి దూతలేమో పొగడవచ్చే. పుట్టాడు పుట్టాడు రాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం పుట్టాడు పుట్టాడు రాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం.
మరచినా నిన్ను మరువదన్నా మన దేవుడు గొప్ప గొప్పవాడు సంబరాలు సంబరాలు మన బ్రతుకుల్లో సంబరాలు 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 మన బ్రతుకుల్లో సంబరాలు చలి రాత్రి ఎదురు చూసే తూరు ప్రేమ చుక్క చూపే కొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం పుట్టాడు పుట్టాడు రాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం కారణ జన్ముడు కదిలొచ్చన్ నీతి సూర్యుడు ఉదయించన్ కారణ జన్ముడు కదిలొచ్చన్ పాపము నుండి విడిపించన్ నిన్ను నన్ను రక్షించన్ పాపము నుండి విడిపించన్ నిన్ను నన్ను రక్షించన్ నీతి సూర్యుడు ఉదయించన్ కారణ జన్ముడు కదిలొచ్చన్ నీతి సూర్యుడు ఉదయించన్ కారణ జన్ముడు కదిలొచ్చన్ పాపము నుండి విడిపించన్ నిన్ను నన్ను రక్షించన్ పాపము నుండి విడిపించన్ నిన్ను నన్ను రక్షించన్ చేద్దామా పండుగ చేద్దామా యేసు ప్రభుని ఆరాధిద్దామా చేద్దామా పండుగ చేద్దామా యేసు ప్రభుని ఆరాధిద్దామా నీతి సూర్యుడు ఉదయించన్ కారణ జన్ముడు కదిలొచ్చన్ నీతి సూర్యుడు ఉదయించన్ కారణ జన్ముడు కదిలొచ్చన్ పాపము నుండి విడిపించన్ నిన్ను నన్ను రక్షించన్ పాపము నుండి విడిపించన్ నిన్ను నన్ను రక్షించన్ గొల్లలు దూత వార్తను విని రక్షకుడైన యేసుని చూచి గొల్లలు దూత వార్తను విని రక్షకుడైన యేసుని చూచి లోకమంతా ప్రచురము చేసి ఆనందముతో ప్రభుని స్తుతించి లోకమంతా ప్రచురము చేసి ఆనందముతో ప్రభుని స్తుతించి అందుకే చేద్దామా పండుగ చేద్దామా యేసు ప్రభుని ఆరాధిద్దామా చేద్దామా పండుగ చేద్దామా యేసు ప్రభుని ఆరాధిద్దామా నీతి సూర్యుడు ఉదయించన్ కారణ జన్ముడు కదిలొచ్చన్ నీతి సూర్యుడు ఉదయించన్ కారణ జన్ముడు కదిలొచ్చన్ పాపము నుండి విడిపించన్ నిన్ను నన్ను రక్షించన్ పాపము నుండి విడిపించన్ నిన్ను నన్ను రక్షించన్ జ్ఞానులు దేవుని దారిని చూచి బాలుడైన యేసుని వద్దకు వచ్చి ఆనందముతో పూజలు చేసి సంతోషముతో కానుకలిచ్చి ఆరాధించారు ఆ గొప్ప ఘనత ఈ రోజు మనకు ఇవ్వబడింది మనం ఆరాధన చేద్దాం జ్ఞానులు దేవుని తారను చూచి బాలుడి యేసుని యొద్దకు వచ్చి జ్ఞానులు దేవుని తారను చూచి బాలుడి
చేద్దామా పండుగ చేద్దామా అరెరెరెరెరెరె చేద్దామా పండుగ చేద్దామా యేసు ప్రభుని ఆరాధిద్దామా చేద్దామా పండుగ చేద్దామా యేసు ప్రభుని ఆరాధిద్దామా చేద్దామా పండుగ చేద్దామా యేసు ప్రభుని ఆరాధిద్దామా చేద్దామా పండుగ చేద్దామా యేసు ప్రభుని ఆరాధిద్దామా. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా 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 పరలోకమందున గొప్ప దేవుడా సర్వశక్తిమంతుడు సర్వాధికారి జీవం కలిగిన తండ్రి నా జీవాధిపతి సర్వాధికారి సమస్త మేరినో సృష్టికర్త ఆలోచనకర్త సమస్తం నీ సాధన ఉంది ప్రభనైన తండ్రి నీకు అసాధ్యమనేది ఏది లేదు ప్రభనైన తండ్రి అయా ఈ ఎల్కలపల్లి గ్రామంలో ప్రజలందరినీ నైనా నీ మందగా చేర్చుకోండి అయా నీ రక్షణలో నడిపించుమని రక్షణ కవచాన్ని వారికి దయచేసి సాయం చేయమని నీ స్తోత్ర చెల్లిస్తున్నాను. మరి నైనా ఇక్కడ ప్రోగ్రాం నడుస్తుండగా ప్రతి ఒక్కరి పట్ల మరి నైనా ఎటువంటి ప్రోగ్రాం అయినా అయా నీ సాధన ఉంచుకోండి. నీ కృప చేత నీ మహిమ చేత అయా నింపండి. అయా నీ కృప లేనిదే మేము లేవు, నీ కృప లేనిదే ఇక్కడ ఉన్న జనం లేరు. ప్రభా ఈ జనానికి రక్షణ కలుగజేయమని ఆటలు పాటలు మరి నైనా వాక్యం పరిచర్య కానీ చిన్నపిల్లల డ్యాన్స్ కానీ నాటకాలు కానీ మరి వేస్తుండగా అయా నీ మహిమ పొందాలి. నీ మహిమ చేత నీ ప్రేమ చేత నీ కనికరాన్ని ఉంచుమని నీ ప్రేమను కుమ్మరించమని కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు నామం ద్వారా లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్తోత్ర చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామం ద్వారా అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. బ్రదర్కు ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాం. మంచిదమ్మా. మరి ప్రభుదాస్ వారి కోరిక మేర మరొక చిన్నపిల్లల డ్యాన్స్ తర్వాత పాప ఆ పాట ఉంటుంది. చిన్నపిల్లలు రండి బిడ్డ, రండి బన్నీ రెడీ. ఓకే.
నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో ఆ కన్నీయ మరియమ్మ గర్భమందున ఆ కన్నీయ మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలేడి నామమందున ఇమ్మానుయేలేడి నామమందున శ్రీ యేసుండు జన్మించెరేయిలో శ్రీ యేసుండు జన్మించెరేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో సత్రమందున్న పశువుల శాలయందున సత్రమందున్న పశువుల శాలయందున దేవపుత్రుండు మనుజుండాయనందున దేవపుత్రుండు మనుజుండాయనందున శ్రీ యేసుండు జన్మించెరేయిలో శ్రీ యేసుండు జన్మించెరేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబాడి పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబాడి పశుల తొట్టిలో పారుండబెట్టబాడి పశుల తొట్టిలో పారుండబెట్టబాడి శ్రీ యేసుండు జన్మించెరేయిలో శ్రీ యేసుండు జన్మించెరేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో గొల్లలెల్లారు మిగుల బీతులుగా గొల్లలెల్లారు మిగుల బీతులుగా దెల్ప గొప్ప వార్త దూత చల్లాగా దెల్ప గొప్ప వార్త దూత చల్లాగా శ్రీ యేసుండు జన్మించెరేయిలో శ్రీ యేసుండు జన్మించెరేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో మన కొరకొక్క శిశువు పుట్టెను మన కొరకొక్క శిశువు పుట్టెను ధరను మన దోషముల పోగొట్టేను ధరను మన దోషముల పోగొట్టేను శ్రీ యేసుండు జన్మించెరేయిలో శ్రీ యేసుండు జన్మించెరేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో పరలోకపు సైన్యము గూడేను పరలోకపు సైన్యము గూడేను మింటవర రక్షకుని గూర్చి పాడేను మింటవర రక్షకుని గూర్చి పాడేను శ్రీ యేసుండు జన్మించెరేయిలో శ్రీ యేసుండు జన్మించెరేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో అక్షయండాగు యేసు వచ్చేను అక్షయండాగు యేసు వచ్చేను మనకు రక్షణంబు సిద్ధపరచేను మనకు రక్షణంబు సిద్ధపరచేను శ్రీ యేసుండు జన్మించెరేయిలో శ్రీ యేసుండు జన్మించెరేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో హల్లెలూయా. దేవునికి వందనాలు. చెల్లైన దేవుడు నిన్ను నన్ను అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించి ఈ లోకానికి వచ్చిన శుభవార్త. లూకాసు వార్త 2వ అధ్యాయము
8 నుంచి 14 వచనాల వరకు మన మధ్యలో కుమార్ గారు ఉన్నారు. వారు వచ్చి ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. అర్థం చేసుకుందామయ్యా. మమ్మల్ని విక్రియ ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి యేసయ్య, మీకు వందనాలయ్యా. చదవబడిన లేఖన భాగాలు మా కొరకు రాసి ఉంచి ఈ దినమున తండ్రి ఈ స్థలంలో మీరు మాట్లాడటకు ఇష్టపడుతున్నారు. మీ జనన విషయం ఈ లోకంలో ఎలాగ జరిగిందో మీ సాక్ష్యం గురించి మమ్మల్ని నిలబెట్టినావు. ఇక్కడ మా సహోదరులు సహోదరులు గ్రామ పెద్దలు కూర్చుని ఉన్నారు. మాతో అందరితో మాట్లాడే దేవుడు మీకు అప్పగించుకొని యేసు ప్రభువుతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి మన ప్రతి వ్యక్తికి ఒక జననము ఉంటుంది, ఒక మరణం అనేది ఉన్నది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా ఒక జననం వచ్చినాడు, మరణించినాడు. అయితే ఆయన 3వ దినాన తిరిగి లేచినాడు. దేవుని బిడ్డలారా, ఒక మాట, ఇక్కడ అందరము దేవుని పిల్లలమే. దేవుడు తన పోలికలోనే చేసుకున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, మన పుట్టుకకు యేసు ప్రభు పుట్టుకకు తేడా ఉంది. మనం ఆయనను దేవుడని మనం అంగీకరించడానికి ఆయనకు తండ్రి లేడు. పరిశుద్ధాత్మ కమ్ముకొనగా ఒక 12 సంవత్సరాల అమ్మాయిని దేవుడు కోరుకొని ఆమెను మరి అంగీకరించి ఆమె గర్భంలో ఉండి దేవుడు పుట్టినాడు. ఆయన పరిశుద్ధంగా పుట్టినాడు, తండ్రి లేడు. మన అందరికి తండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులకు జన్మించినాం. అదొకటి. తర్వాత రెండవ వింత ఏమిటంటే, ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు తూర్పు దిక్కున ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రము పుట్టినప్పుడు తూర్పు దేశంలోని జ్ఞానులు ఈ నక్షత్రం పుట్టిందంటే ఈ భూమి మీద ఒక మహానుభావుడు పుట్టినాడని వారు గ్రహించి ఒంటెల మీద కానుకలు పట్టుకొని ఆయనను పూజించడానికి వచ్చినారు. యేసయ్య దగ్గరికి జ్ఞానులను ఒక నక్షత్రము నడిపించినారు. 3వ గొప్ప వింత కూడా ఉన్న దేవుడు, పరలోకంలో నుండి దేవుడు తన దూతలను భూమి మీదకి పంపినాడు. ఇప్పుడు మనం చదవబడిన లేఖన భాగం అదే. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొచ్చుండగా, గొర్రెల కాపర్లు ఎక్కడుంటారు? ఊరు బయట ఉంటారు. వారు మందను మేపుకుంటుంటున్నారు. ఉంటుంటే దేవుడు ఆ పరలోకపు దేవదూతలను ఆ గొర్రెల కాపర్ల యొద్దకు పంపినప్పుడు వాళ్ళు ఏమంటుండంటే, దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. అయితే ఆ దూత ఏమంటుందంటే, వాళ్ళు భయపడ్డారు. ఒక దూత, దేవుని దూత వచ్చి ఆ గొల్లలకు ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు భయపడిపోయినారు. ఆయన చాలా ఎత్తైన వ్యక్తి. దూతలు మహిమతో వచ్చేసరికి వాళ్ళు వెలుగుతో వచ్చినప్పుడు భయపడ్డారు. అయితే భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం మీకు తెలియజేయుచున్నా. ఆ సువార్త ఏంటంటే, దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి దేవుని నమ్ముకున్న బిడ్డలకు చెప్తున్నా, హల్లెలూయా అందా. ఎందుకంటే ఆయన రక్షణ కలుగజేయడానికి దేవాది దేవుడు ఈ లోకంలోనికి వచ్చినాడు. యోహాను సువార్తలో ఒక మాట ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, నన్ను అందరినీ ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఆయన ఏమి చేస్తున్నాడంటే, ఈ లోకానికి వచ్చినాడు. ఒక నరావతారిగా, ఒక కన్య, చిన్న అమ్మాయిని ఎంచుకొని ఈ లోకంలో పరిశుద్ధుడిగా జన్మించినాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించి ఆయన కార్యాలు గుడ్డివారికి చూపునిచ్చినారు. దేవుని బిడ్డలారా, మూగవారు వస్తే మూగవారికి మాటలు ఇచ్చినారు. తర్వాత కుష్ఠరోగులు వస్తే స్వస్థపరిచినాడు. ఈ లోకంలో ఆయన దేవుడని నిరూపించుకున్నాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, మరి పక్షవాతం వచ్చి పడిపోయిన వారిని కూడా లేపినాడు. ఆయన దేవుడు.
అంటే మరణించిన వారిని కూడా లేపినాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అది దేవుడని నిరూపించుకున్నాడు. ఆయన కూడా మనందరి కొరకు, నీవు నేను చేసిన తప్పుల కొరకు 2024 సంవత్సరాల క్రితం ఆ సిలువలో ప్రాణం పెట్టినాడు. ఇప్పుడు మనం కొంచెం అయిన తర్వాత ఒక స్కిట్ చూద్దాం. అది చూసినప్పుడు యేసు ప్రభు మన కొరకు ఎలాగ మరణించినాడు, మనం చేసిన తప్పులను ఆయన మీద వేసుకొని చనిపోయినాడు. నేను ఒక చోట జరిగిన విషయం నేను చెప్తాను. ఒక తల్లిదండ్రులకు 2 పిల్లలు, మగ పిల్లలు. వారిద్దరూ కమల పిల్లలు ఒకే తిరిగా ఉన్నారు. జరిగిన విషయం చెప్తున్నాను. అయితే ఆ 2 పిల్లలు పాపం పుట్టిన కొన్ని రోజులకు తల్లిదండ్రులు చనిపోయినారు. చనిపోతే ఆ 2 అన్నదమ్ములు పెరుగుతున్నారు. పాపం తల్లిదండ్రులు లేరు. పెద్దవాడు అనుకున్నాడు, ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, నేను మంచిగా చదివి గొప్పవాడిని కావాలని అనుకుంటున్నాడు. మరొక ఆలోచన వచ్చింది ఏంటంటే, నేను చదువుకుంటే నా తమ్ముడు ఎక్కడ పోతాడు మరి అని ఏం చేసిందంటే, నేను చదువుకొని గొప్పవాడిని కావాలంటే దానికంటే ముఖ్యంగా నా కళలు తమ్ముళ్ళలో చూస్తానని ఆయన కష్టపడి తమ్ముని చదివిస్తున్నాడు. అంటే దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు అనే దాని మీద ఒక చోట జరిగిన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. అయితే ఈ తమ్ముని ఇక్కడ మామూలు 10th వరకు చదివించినాడు. తర్వాత పట్నంలో చదివిస్తున్నాడు. ఇంటర్ తర్వాత డిగ్రీ ఇట్లా చదివిస్తున్నాడు. అయితే ఎప్పుడైతే హైదరాబాద్ మహానగరం వెళ్ళినాడో ఆ బాబు, ఆయన అక్కడ ఫ్రెండ్స్తో అలవాటై అంత స్నేహితం చేసి ఏం చేసిందంటే డ్రింక్కి అలవాటు అయిపోయాడు. తర్వాత పేకాటకు అలవాటు అయిపోయినాడు. అక్కడ ఉండి ఆయన ఏం చేస్తుండంటే, అన్నయ్య మాకు పరీక్షల దగ్గరకు వచ్చినాయి, ఇంత డబ్బు కావాలంటే ఆయన రిక్షా లాక్కుంటా రాత్రంతా కూడా పనిచేసుకుంటా నా కళ నా తమ్ముని ఐఏఎస్గా చూడాలి, గొప్ప విధానంలో మేము చూడాలనుకొని ఎంతో కష్టపడి పంపిస్తున్నాడు. అయితే ఆయన చేసేది ఏమిటి, అక్కడ ఆయన సినిమాలు చూస్తున్నాడు, క్లబ్లో వెళుతున్నాడు, పేకాట ఆడుతున్నాడు, త్రాగుతున్నాడు, అలాంటి స్నేహంలో ఉన్నాడు. ప్రతిసారి డబ్బులు ఏడ్చిన కొద్దీ ఆయన లెటర్ రాస్తున్నాడు, ఈయన కష్టపడి పంపిస్తున్నాడు. అయితే జరిగింది ఏంటంటే, ఒకరోజు ఒక పండుగ దినాన, ఇప్పుడు దసరా కానీ దీపావళి ఎట్లుంటుందంటే చాలామంది పేకాట ఎక్కువ ఆడుతారు. అయితే పేకాట ఆడుతుండగా జరిగింది ఏంటంటే, ఆయనకు అన్ని డబ్బులన్నీ ఆయనకి వచ్చేసినాయి. చాలామంది వస్తే వాళ్ళందరూ కలిసి ఏం చేసిందంటే ఈయనను చంపాలనుకున్నారు. అందరూ డబ్బు గుంజుకొని కొడుతుంటే ఆయన తాగుతున్న సీసను పగలగొట్టి ఒక ఆయనను పొడిచేసి దెబ్బలు కొడుతుంటే, ఆయన పొడిస్తే ఏమైందంటే ఆయన రక్తం ఈయన మీద, మొక్కం మీద, వస్త్రాల మీద పడ్డ. అప్పుడు అందరూ భయపడిపోయి ఆయన ఫోన్ చేసినట్టు జరిగిన విషయం దేవుడు. వారు ఏం చేసినట్టే వెంటనే పోలీసులకు ఫోన్ చేసి పలాని బాబును పొడిచినట్టే. ఈయనకు భయపడిపోయి ఏం చేసిందంటే, నేను ఎక్కడికి వెళ్ళాలి, నన్ను పోలీసులు తీసుకుపోతారు, మరి వారు ఎలాంటి శిక్ష వేస్తారో అని భయపడి ఆయనకున్న ఒక ఆధారం అన్న దగ్గరికి పరిగెత్తుకుని వచ్చినాడు. అక్కడి నుంచి బండి ఎక్కిండు, వచ్చిండు, అన్న దగ్గరికి వచ్చేసిండు, అదే బట్టలతోటి తలుపు కొట్టిండు. తలుపు కొట్టే వరకు అన్న చూసిండు. ఏంటి తన పని, ఆయనకు ఒకటేసారి ఏం చేయాలో పాల్పోతుంది. చూస్తే తమ్ముడు రక్త మరకలతో ఉన్నాడు. ఆయన తమ్ముడిని ప్రేమిస్తున్నాడు కాబట్టి తీసుకెళ్ళి, అన్న తమ్ముడు ఏం జరిగింది చెప్పండి, చెప్పలేకపోతుంది, కాళ్ళు పట్టుకున్నాడు, ఏడుస్తున్నాడు. అన్నయ్య నన్ను చదివించాలని నువ్వు చేసినావు, ఎన్నో డబ్బులు పంపినావు, నేను ఏం చేసినాను, చదువు కాదు కానీ క్లబ్బులు, తాగడం, ఆటలాడడం, పేకట్ ఆడడం, నేను చేసింది తప్ప అన్నయ్య, ఒక ఆయనను హత్య చేసిందయ్యా అని అన్నయ్య అంటే, అప్పుడు అన్నయ్య తమ్ముని ప్రేమిస్తున్నాడు కాబట్టి వెంటనే ఏం చేసినాడు, పోలీసు వాళ్ళకి అడ్రస్ తెలిసిపోయింది, వాళ్ళు రానేస్తారని ఆ తమ్ముని బట్టలు తీసుకొని అన్న వేసుకొని ఏం చేసిందంటే, ఈ అయిన బట్టలు తమ్మునికి ఇచ్చి నువ్వు పోయి ఇంట్లో ఉండిపోతా అమ్మేనా అన్నాడు. అన్న తర్వాత కొంతసేపు వెయిట్ చేయగానే వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఫోన్ చేసిండ్రు, పలాని బాబును మీరు పట్టుకోవాలి అనేసరికి వాళ్ళు వెంటనే పోలీసు రానే వచ్చిండు, పట్టుకున్నారా. ఎవరిని పట్టుకున్నారు చెప్పండి, ఎవరన్నా విన్నవాళ్ళు? అన్న హత్య చేసిన వారు ఎవరు? తమ్ముడు. ఆ రక్త మార్కలు ఎవరి దగ్గర ఉన్నది ఇప్పుడు?
అన్న వస్త్రం మీద ఉన్నది. వెంటనే ఆయనను పట్టుకొని వెళ్ళిపోయింది. తమ్ముడు భయపడి బయటకి కిటికీలో చూస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఇప్పుడు తప్పు చేసి నేను అన్నయ్యని పట్టుకు భయం రాలేకపోతున్నాడు, భయపడి ఇంట్లో ఉన్నాడు. అయితే అన్నను తీసుకుని వెళ్ళినాడు. తీసుకొని వెళ్ళి మరి పోలీసు వాళ్ళు కోర్టుకు అప్పగించారు. నేను చిన్నగా చెప్తున్నా జరిగిన విషయం. కోర్టుకు అప్పగిస్తే నువ్వు బాగా త్రాగుబోతువైనవయ్యా, నువ్వు ఎంతో మరి ఎన్నో దందాలలో ఉన్నట్టుగా మాకు తెలుస్తున్నది, నువ్వు హత్య చేస్తున్నావు, ఎన్నో హత్యలు చేస్తున్నావు, నీకు ఫలానా రోజు కోర్టు ఉరిశిక్ష ఇస్తుందని రాసిపెట్టి. చూడండి, ఉరిశిక్ష అయినా కూడా మరి ఈయన ఏం చెప్పగలరు? తమ్ముడిని ప్రేమిస్తున్నాడు, దానికి కూడా ఒప్పుకున్నాడు. పేపర్ రానే వచ్చింది, ఫలానా ఆయన ఫలాని రోజు 5 గంటలకు ఉరి తీయవలసి వస్తుందని చెప్పేసరికి ఈ బాబు పేపర్ చూసిండు. అయ్యో నా అన్న, నాకు బదులుగా నా అన్న చనిపోతాడు, నా అన్న చనిపోవద్దు, నేను పోయి ఆయనకు నేను చనిపోతా అని ఆయన డైరెక్ట్ ఎక్కడికి వచ్చిందంటే, ఎక్కడికి వచ్చేసిండు? జడ్జి దగ్గరికి వచ్చింది. ఇంటికి వెళ్ళి, అయ్యా తప్పు చేసింది నేను, హత్య చేసింది నేను, మా అన్న కాదు అయ్యా అని చెప్పుకుంటే, అయ్యా మీరెవరో తెలియదు, నా దగ్గరికి వచ్చిన మరి ఆ ముద్దాయిని నేను శిక్ష వేసిన, నాకు అంతేగాని నిన్ను ఇప్పుడు ఆయనను తీసుకొచ్చి నేను తప్పించడం నా చేతులు లేదు అంటే ఆయన ఎంతో ఏడుస్తున్నాడు. అయ్యా కాళ్ళు పట్టుకుంటున్నాడు, నేను తప్పు చేసిన అంటే అసలు చూడండి. ఆయన ఒకసారి మరి నేను అన్నయ్యని చూడాలని అంటే చూపెట్టినాడు. ఆ అన్నయ్య ఏమన్నాడంటే, తమ్మి నువ్వు ఇక నుండి మంచిగా బ్రతుకు, ఒకసారి చూడాలని అన్నప్పుడు తీసుకుపోతే నువ్వు ఇక్కడ నుండి నువ్వు ఎన్ని అన్నా కూడా నిన్ను ఇటు ఉరి వేయరు, నన్ను బయటికి ఇడవరు, కానీ నేను నీ శిక్ష భరిస్తున్నా, నీవు ఇక నుంచి మంచిగా బ్రతుకు అని చెప్పేసి ఇదే ఆయనకు ఉరి శిక్ష పడ్డది అన్న. చూడండి, ఆయన అలాగే మనల్ని ప్రేమించినాడు యేసయ్య పరలోకం ఆయనలో ఉండే ఆయన స్థానం ఈ లోకానికి నిన్ను నన్ను ప్రేమించి నువ్వు చేసిన తప్పులు, నేను చేసిన తప్పులు ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మీద వేసుకొని సిలువలో కొంచెం తర్వాత పిల్లలు మనకి స్క్రీన్ మీద అదృశ్యం చూపుతారు. దేవుడు పిల్లారా, మానవుడు ఎట్లా అయిపోయినాడంటే, నేను ఒకసారి ఒక విషయం చెప్తాను, ఈ మంత్రిలో జరిగిన విషయం. మనం చేసిన తప్పుకు ఆయన భరించిండు, మనకు తప్పు లేకుండా ఆ తమ్ముడు బ్రతికినట్టుగా మనము విడుదల ఆయనను ఈ రక్షకుడని, నా ప్రభు నా కొరకు మరణించినావయ్యా సిలువలో, నా పాపముల కొరకు నువ్వు భరించినావయ్యా, నా పాపాలన్నీ క్షమించినావయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకోమంటే ఆయన రక్షణ ఇచ్చారు. ఒకసారి ఏం జరిగిందంటే, ఈ మంతిన్ దగ్గర కానపురం దగ్గర ఒక గంగ ఉంటుంది. మానవుని స్థితి ఎలా ఉన్నది అనేది నేను ఒక మాట చెప్తాను. అయితే ఒక గేదె ఏం చేసిందంటే, ఆ సముద్రం నీళ్లు కొత్త దూరం అనేది చాలా వండు ఉన్నది. అయితే అక్కడ నీళ్లు తాగుదామని పాపం ఆ గేదె వెళుతుంటే వండలోని వెళ్తుంటే కొంత శీల మండలు మోకాల మట్టి అట్లా అవుతుంటే ఆ నీళ్ళ దగ్గరికి పోతూ కొంత దూరంగా ఉండగానే పాపం ఇక్కడి వరకు దిగబడ్డది. వెనుకకు రాలేకపోతున్నది, ముందుకు పోలేకపోతున్నది, నీళ్ళు అంతలేదు. పాపం దాని యజమానుడు 2-3 రోజుల దాకా చూస్తలేదు. ఎండకి ఎండుతుంది, రాత్రి అంతా అన్నే ఉంటుంది. ఇక చూడండి దాని పరిస్థితి. ఇప్పుడు ఎట్లా మనిషి ఎట్లా ఉన్నాడంటే, ఒక తప్పులోనికి తప్పు చేయడానికి పోతున్నాడు. ఒకవేళ త్రాగుడు అలవాట్లు ఉన్నవారు అనుకుందాం, దయచేసి ఎవరు అనుకోవద్దు. నేను చాలా తాగిన సింగరేణి ఉద్యోగస్తులు, 35 ఏళ్ళు నేను బాగా తాగిన వాడినే. నన్ను దేవుడు మరిపించిన దాని విషయం నేను చెప్తున్నా. తాగిన వాళ్ళు కూడా ఎట్లా అంటే దాంట్లోకి వెళ్ళి రాలేరు. తాగి ఎట్లుంటుంది అంటే, రాత్రి తాగితే తెల్లారి తలనొస్తుంది, మళ్ళా ఇంత తాగవలసి వస్తుంది, డ్యూటీ పోయేది, మళ్ళా అబ్సెంట్ అయ్యేది, మళ్ళీ పోయేది. ఇలాగే ఫ్రెండ్స్ అని ఎన్నో అల్లర్లు పెట్టుకునేది, ఎక్కడెక్కడో పడుకునేది. ఒక దినం మరి నేను అప్పుల పాలై కుటుంబం పతనం అయిపోయిన జీవితం, మరి నా మనశ్శాంతి లేక అప్పుల పాలై ఉన్న సమయంలో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నాకు రక్షణ ఇచ్చిండు. త్రాగు నుంచి విడిపించినాడు, సిగరెట్లు తాగేది దాని నుంచి విడిపించినాడు, రకరకాల అలవాట్లు ఉండే వాటి అన్నిటి నుంచి విడిపించినాడు.
అప్పుడు అనారోగ్యంతో ఉండే, ఇప్పుడు దేవుడు స్వస్థపరిచినాడు. దేవుని బిడ్డలారా, త్రాగుడు అలవాట్లో ఉన్న దాని నుంచి రాలేకపోతున్నారు ఎంతోమంది ఇప్పుడు సిమ్లాలండి రకరకాల వ్యసనాల్లో మునిగిపోతున్నారు. ఆడపిల్లలు అయితే ప్రేమ అని వెళ్ళి వాళ్ళు బయటికి రాలేక, తల్లిదండ్రుల దగ్గర ఉండలేక, అటు ఉండలేక అనేక మంది చనిపోతున్నారు. అయ్యో మమ్మల్ని రక్షించేవారు ఎవరు అని ఎంతో ఏడుస్తున్నారు. దేవుని బిడ్డలారా, యేసు రక్షకుడు. ఆ రక్షకుడు దగ్గరికి వస్తే విడుదల ఉంటుంది. అందుకే మత్తయి సువార్త 11:28 యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటుందంటే, ప్రయాసపడి భారం మోసుకొడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆయన దగ్గర విడుదల ఉన్నది. పాపములు క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారం కలది. యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మన పాపములకు ఆయన భరించడానికి, శిలువలో బలి ఆగమడానికి ఆయన క్షమించే అధికారం ఉన్నది. పాపాలు క్షమించడానికి, నూతన జీవితం ఇవ్వటానికి ఆయనకు అధికారం ఉన్నది. అందుకే ఆయన యెషయా గ్రంథం 45:22 బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, నేనే దేవుడు అని చెప్తున్నాడు. మేము ఒక దినం ప్రభువుని తెలుసుకున్నాం. దేవుని బిడ్డలారా, ఈ విషయం మరి ప్రభుదాసు గారు ఇక్కడ క్రిస్మస్ ఇట్లా పెట్టాలయ్యా అన్నప్పుడు మరి ఆ పిలవడం ద్వారా మేము ఇక్కడ వచ్చినాం. అంతకు ముందు కూడా పెట్టినాం. ఇప్పుడు మన దగ్గరికి సర్పంచ్ గారు కూడా వస్తారు. తర్వాత వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. జడ్పీటీసీ గారు కూడా వస్తున్నారు. వారి ముందు కొంత ప్రదర్శన కూడా మేము స్కిట్టు, కొంత సాక్ష్యం. ఒక సహోదరి ఆమె జీవితంలో ఎలాగ పతనమైపోయింది, సజీవ సాక్ష్యం. ఆమె చెప్తుంది ఆయన జీవితం ఎట్లున్నది, దేవుడు ఎలాగ రక్షించుకున్నాడు అనే విషయం కూడా చెప్తాడు. కాబట్టి ప్రియులారా, మానవుడు తను తాను రక్షించుకోలేడు. ఆ గేదె ఊబిలో దిగబడ్డది, ఇటు రాదు అటు రాదు, ఎవరో ఒకరు రక్షిస్తేనే కానీ బయటికి రాదు. మానవుడి స్థితి కూడా ఆశపడి వెళ్తున్నాడు, మళ్ళీ వెనుకకు రాలేకపోతున్నాడు. ఏమవుతుందో ప్రతి వ్యసనాలకు లోబడి అటే జీవితం పాడు చేసుకుంటున్నారు. వారికి ఒక గొప్ప శుభవార్త ఏంటంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టిన్నాడు. రక్షకుడు అంటే అయ్యా ఒక 5 విషయాలు ఉన్నాయి రక్షణలో. నేను చెప్తున్నా అయ్యా, పాపాలతో పరలోకం పోలేం. పాపాలు క్షమిస్తాడు. అంతేకాదు, మనం చేసుకున్న వ్యసనాలను బట్టి శరీరం రోగాలు తెచ్చిపెట్టుకున్నాం. ఆ రోగాలంతటికి యేసే స్వస్థపరిచే దేవుడు. తర్వాత దేవుని శాపం ఉన్నది, మనిషి శాపగ్రస్తుడై ఉన్నాడు. ఆ శాపం నుంచి విడుదల. అంతేకాదు, దేవుడు మనల్ని మన తోడుండే దేవుడు. ఆయన తోడుండటానికి లోకానికి వచ్చినాడు, మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినాడు. కాబట్టి నేడు రక్షకుడు యేసు. ఎలాంటి నువ్వు పరిస్థితిలో ఉన్నా కూడా, నువ్వు ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ప్రభు దగ్గరికి వస్తే నీ సమస్యలన్నిటి నుంచి విడిపిస్తాడు. ఇదే శుభవార్త. ప్రార్థన చేసుకుందాం. అమ్మ, ఒక నిమిషం మీరు ఉంటే ప్రార్థన చేద్దాం. తర్వాత పిల్లలకు మంచి స్కిట్ చూపెడతారు. ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించావయ్యా. నా కొరకే, మా కొరకే అయ్యా, మరి నరకం నుంచి తప్పించి మోక్షం ఇవ్వటానికే మా కొరకు వచ్చినావు. మా శిక్షను మీరు భరించినారు. మీకు వందనాలు తండ్రి. అయ్యా, మాకు ఎవరైతే మిమ్మల్ని రక్షకుడుగా అంగీకరిస్తారో వాళ్ళ పాప క్షమాపణ అయ్యా అన్ని కొట్టివేస్తున్నావు. అయ్యా, పరలోకం ఇస్తున్నావు. అంత గొప్ప దేవ, మీకే స్తోత్రాలు చెల్లించి ఈ యొక్క మాటలు మా హృదయాలు దీవించమని యేసు ప్రభువు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచి దేవుడికి వందనాలు. మరి ఒక స్కిట్ బాబు వచ్చి నడిపిస్తారు. రాజే మామ అరే నేను కాదు, మీరు ఊదన్నా. నువ్వే ఊదానా, మేము కాదు. మామ బగ్గ తాగినా మామ. అరే కొంచెమే తాగినా. కొంచెం కాదు, బగ్గ తాగినా మామ. నువ్వు బగ్గ అయినా కానీ మీ ఇంటికాడ వదిలేసి వస్తాంపా.
అబ్బా పాడరా. మిల్లి ఇటు కాదు గటు. అరే ఇదే మన ఇల్లురా, ఇదేరా మన ఇల్లు. ఇది మీ ఇల్లు కాదండి నా. అరే రోజు వచ్చాను ఎలా ఇదే మన ఇల్లు, మనం ఇటే పోతాను. వాళ్ళ ఇంటికి పోతే తుక్కదంటారా మామ. మమ్మీ ప్లీజ్ ఓపెన్ ద డోర్. మమ్మీ కమ్ ఫాస్ట్. మమ్మీ మమ్మీ ఎవరింటికి వచ్చినావు? ఏదండి మీరు మా ఇంట్లో ఉన్నారు? మీ ఇల్లా ఇది? మా ఇల్లు. నువ్వు దూరం జరుగు, ఫస్ట్ జరుగు, వాసన వస్తాను జరుగు. అగో ఏందండి నా టైం అయితే ఉన్నాడు, ఇంటికి పో. గింతగానే దావతావు పిల్లగా, కొంచెమన్నా బుద్ధి ఉందా? బయటికి రాను, ఫస్ట్ చూసుకుందా బయటికి రా. నీతోటి ఏంది మాకు ఈ బాధ? రోజు తాగచ్చి నిద్ర పోనీయవు, మమ్మల్ని తిండి తిననీయవు. ఏయ్ నీ కథ ఇక్కడ బయటికి రాను, బయటికి చూసుకుందాం. నీకు గింతగానే తాగితే తాగినప్పుడు మందిలు తెలుస్తలేదు, నీళ్ళు తెలుస్తలేదా పిల్లగా? రోజు వచ్చాను మాదిలో నాడు బయటికి రా. ఆగు, నీ సంగతి చెప్తావు. మీ అమ్మని పిలుస్తావు, మీ అమ్మ వచ్చినాక తుక్కు తుక్కు దండిపోతుంది. ఆవు నేను. ఓ పూర్ణక్క, ఇట్రా ఇట్రా. ఇగో నీ కొడుకు సంగతి ఏంది? అయ్యో ఏంద్రా, రోజు తాగొచ్చి మా ఇంటికి వచ్చి మీ ఇల్లు అంటాడు, మమ్మల్ని తిండినే పండుకొనియాడు. ఏందట మీ కొడుకు బాధ చెప్పు. అరే తాగితే మన ఇల్లు తెలతలేదు, మన ఇల్లు తెలతలేదారా? గింత కదా తాగినవేమ్రా. అయ్యో ఎట్లా పోతాడు చూడు. ఇట్టరా ఎరా మన ఇంటికి పోందా. అంటే కొంచెం అయితే మొదలవాడు అంటే అయ్యో కొంచెం అయితే మోర్లో వాడునా. అయ్యో సరే నాని, తీసుకొని అన్నం పెట్టండి. పెడతా. నడువురా నడు. ఇంటికి తాగి వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పోతాను వేంద్రా నువ్వు. కూర్చో, పడతాను కూర్చోరా, మంచిగా కూర్చో. వీడు గింతగానే ఆయన కూర్చొని అవి ఎట్లా ఎత్తుక్కుంటాడు వీడు. వాడు అన్నం మీరు అన్నం మంచిగా కూర్చో, జర మంచిగా కూర్చో. అమ్మ నువ్వు అన్నం తిన్నావు? నేను తిన్నారా, నువ్వు తినరా? అరే చూడమ్మా అన్నం తిన్నావు? వాడు చూడు అన్నం వేడ కలుపుతాడు, ఏం చేసుడు కింద కలుపుతాడు. అమ్మ కొంచెం అన్నం తినమ్మ, ఒక మూత ప్లీజ్. అరే నేను తిన్నా, నువ్వు తినరా? అమ్మ ఒకటి ఒకటి. నేను ఎటున్నాను వేటు పెడతాను రా. జర గీడున్నదిరా ప్లేటు, ఈ ప్లేట్లో పెట్టు, చెయ్యి కలుపురా. అరే చెల్లమ్మ నువ్వా నాకు ముద్ద, నా బుజ్జి కొట్టు, నా బొంగరం కొట్టు. నేను గట్లేను రా, గిటున్నారా? నువ్వు అన్నం ఏడ కలుపుతానో, ఏడ తింటానో, పళ్ళెం ఏడుందో నువ్వు ఏడ కలుపుతానో రా. ఏం కాదు కొంచెం తిండ్రు. నువ్వు ఫస్ట్ తిని నేను తిన్నా గాని. అలా చేతులు అన్నం ఉన్నదా ఫస్ట్? నీకు ప్లేటు ఇక్కడ ఉంటే చేయి గాడ పెట్టి ప్లేట్ చుట్టూ చేయిని పెడతాడు కానీ ప్లేట్లో చేయి పెడతలేడు వాడు. చూడిగా వాడు నేను తినబడి తాగురా. అయ్యో తిను, అన్నం తిను. బగ్గ తాగి ఊరంతా తిరిగి వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పోయి లొల్లి చెప్తాడు వీడు. అరా నీకేమైనా బాధ్యత ఉన్నదారా? చెల్లె పెళ్ళికి ఉన్నది, ఇంట్లో బొచ్చాడు అప్పులు ఉన్నాయి, అందరు ఇంటి మీదకి వచ్చి అడుగుతారు అప్పులు, పైసలు ఇయ్యని. తీసుకున్నావు కానీ మళ్ళీ అప్పు తెరపమని అడుగుతాను. నువ్వు ఇట్లా తాగి ఊరంతా తిరిగి లొల్లిస్తానవేంద్రా? ఇంత బాధ్యత లేకుండా తిరుగుతాను నువ్వు. సరిగా తిని పండుకోయ్యా. అమ్మ ఒక్కరోజే అమ్మ, రేపటి నుంచి తాగమ్మ. సరే ఈ ఒక్కరోజు మనకు రోజు ఇదే కదారా. ఈ ఒక్కరోజే తాగుతాం, మీద ఒక్కరోజే తాగుతా అని బుధగరిచ్చు ఎవరికోసాలు కానీ. మా మంచి అమ్మ, ఐ లవ్ యూ. సరే సరే పడుకో. తర్వాత రోజు ఉదయం మమ్మీగా వీడు లేచినాక ఏమన్నా పెట్టరా వీనికి, నేను బయటకు వేస్తా. అబ్బా తాగింది
దిగలేదనుకుంటా. ఫుల్ తలనొస్తుంది. సరే టీవీ అయినా చూద్దాం కాసేపు. అరే చెల్లమ్మ, ఆ టీవీ చూద్దాం. టీవీ రిమోట్ అందుకురా. లేచిందే 12 నీకు ఇంకా రిమోట్ కావాలా? ఇక అబ్బా చి, కరెక్ట్ టైంకి కరెంట్ పోయింది. చి చి చి, చూద్దాం అనుకున్నా కరెంట్ పోయింది. మంచి పని గట్లనే కావాలి నీకు. సరే సరే, ఇక లేచి ఇక మొహమైన కడుక్కుందాం. హ్యాపీ బర్త్డే మామా, హ్యాపీ బర్త్డే మామా. థ్యాంక్ యూ రా. హ్యాపీ బర్త్డే మామ. థ్యాంక్ యూ రా. దావత్ లేదు మామ. అరే దావత్ ఫుల్ దావత్ ఉన్నదిరా. సన్నా సరే అని మామా, నీకోసం ఊరవతలా ఫ్లెక్సీ కట్టించిన హ్యాపీ బర్త్డే మామా అని. చూడు మళ్ళా. ఓకేరా, దానికి మించుంటదిరా పార్టీ. తాగుదాం, తిరుగుదాం, మందు చిందు బిందు మొత్తం జోరుదారు ఉంటది. మన బర్త్డే అంటే ఆ మాత్రం ఉండాలి. సరే సాయంత్రం కలుసుకుందాం మామ. బాయ్. సరే మామ, బాయ్. ఆగో వీడు ఇంకా మొహం అడుగుతాడా? అరే కడిగిన కాడ చాలుదని రారా, అన్నం తినవు. మమ్మీగా ఇగో చీటీలో డబ్బులు తీసుకొచ్చిన, అప్పులన్నీ కట్టేద్దాం. ఇక మన ఈ రోజు నుండి అప్పులు ఏమి ఉండే మనకు. ఇవి మంచిగా దాచిపెట్టు, మళ్ళీ వాడు వచ్చిండు అనుకో ఎత్తుకుపోతాడు. సరేనా? అబ్బో డబ్బులట. ఇక ఎట్లయినా స్కామ్ చేసుడు. ఎవరు లేరు కదా, ఎవరు చూస్తలేరు కదా. ఓకే, ఇలా నేను పెట్టినది. Connected. అబ్బా సాయంత్రం ఫుల్ పార్టీ, మస్తు దావత్. యా మమ్మీగా ఇప్పుడు ఇచ్చిన డబ్బులు తీసుకురా, అప్పులు కట్టేసేద్దాం. సరే అమ్మ. లేవా, ఇప్పుడే పెట్టినావు కాదురా? ఇగో ఇల్లనే పెట్టినా అమ్మ, ఈ డబ్బులనే పెట్టినా. నాకు తెలిసి వాడే తీసుకుపోయి ఉంటాడు. మనం మాట్లాడుకుంటా అంటే ఇన్నాడు కావచ్చు. మొగన్ని డబ్బులు కాదురా. ఏమోనే, మనం మాట్లాడుకుంటా అంటే ఇన్ని తీసుకోవచ్చు ఆడే. ఓ దేవుడా దేవుడా, నేను ఇప్పుడు ఏం చేయాలి? కానీ డబ్బులు ఎత్తుకపోయాడు వాడు. ఓ అయ్యా, నేను అప్పులు కడదామని ఆ షిట్టులో డబ్బులు తెచ్చిన కాదురా. ఆ షిట్టోళ్ళు వచ్చి అడుగుతారు, ఇప్పుడు అప్పులలో వచ్చి అడుగుతారు. వాళ్ళకి నేనేం చెప్పాలిరా? అయ్యో వాడు ఎంత పని చేసిండు దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళకి ఏం చెప్పాలిరా? అయ్యో సరే అమ్మ, ఊకో. ఇక ఆడి చేసిన దానికి ఏం చెప్తావు కానీ ఇక నాకు కమ్మలు తీసుకొని అమ్మ. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పోయి బుక్ తెచ్చుకుంటా. అమ్మో ఏంది ఇప్పుడు వాడు పైసలు ఎత్తుకొని వేయండు. ఎన్ని అప్పులు ఉన్నాయంటే మస్తు అప్పులు ఉన్నాయి ఇంట్లో. అన్ని అప్పులు చేసిండు, మంచిగా వేసి వచ్చి ఆడు ఉన్నాడు.
ఇప్పుడు నేను అవన్నీ నా మీద పడ్డాయి. నేను ఇక ఏదో అన్నిటికి కడదాం కదా అని నేను చిట్టులో డబ్బులు తెస్తే వీడు ఉన్న డబ్బులు ఎత్తుకొని పోయిండు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఓ నా బిడ్డ పెళ్ళికున్నది, ఇప్పుడు నేను అప్లేడ కట్టాలి, ఆ పెళ్ళి ఎట్లా చేయాలి? ఓ దేవుడు, ఇక నా వల్ల కాదు, ఇక నేను చచ్చిపోతా. ఇంట్లో 10 మంది ఉన్నాయి కదా, తాగి చచ్చిపోతా. ఇక నేను బతుకబ్బో వీడికి పైసలు ఎత్తుకపోతే ఇక నేను ఉండనే ఇక నేను చచ్చిపోతా ఈ 10 మంది తాగి. నేను తాగి చచ్చిపోతా, ఈ మందు తాగి చచ్చిపోతా ఇక. ఆంటీ ఎవరు ఆంటీ అని పిలుస్తారు కానీ నేను అసలే తీయ ఈ మందు తాగి చచ్చిపోతా ఇక. అయినా కూడా నేను తీయనే తీయ ఈ మందు తాగి ఎట్లయినా చచ్చిపోతా ఇక. నేను తలుపు ఏంది ఎవరో తలుపు కొడతారు కదా. ఎవరైనా ఉన్నారా? అబ్బా ఒకటే కొట్టుడు కొడతారు కదా తలుపు. ఎవరో చూద్దాం ఎవరో. ఎవరు? ఆంటీ మా చర్చిలో మినీ క్రిస్మస్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. సరేరా. ఆంటీ మిమ్మల్ని చూస్తే మీరు ఏదో బాధలు ఏ బాధ అయినా వేసే దగ్గరకు రండి, తీరుస్తాడు. సరేరా. అవునా? ఏసీ దగ్గర పోతే నా బాధలన్నీ తీరుస్తాడా? ఉప్పులన్నీ నా సమస్యలన్నీ ఏసీ తీరుస్తాడా? చచ్చిపోవాలా ఇప్పుడు? ఆ పిల్లలు చెప్పిన అక్కడికి మీటింగ్ కాడికి వెళ్ళాలా? చచ్చిపోవాలి ఇప్పుడు? నేనేం చేయాలి? ఏం చేయాలి ఇప్పుడు? నేనేం చేయాలి? ఏం చేయాలి? అమ్మా ఏందా ఇది? నన్ను ఏం చేద్దాం అనుకున్నావా అమ్మా? నేను లేనా నీకు? అమ్మో అమ్మో. సప్న ఆంటీ, ఓ సప్న ఆంటీ గిట్రా, మా అమ్మ ఏం చేసిందో చూశారు? ఓ కవిత ఆంటీ ఇట్రా. అయ్యో ఏమైందిరా దీపు? ఇగో మా అన్నగాడు పైసలు ఎత్తుకపోయినా అంటే ఇంట్లోకి వెళ్ళి మా అమ్మ ఇక చచ్చిపోదామని మందు తాగుదామని ఉన్నది. అయ్యో పూర్ణక్క, ఇట్లాంటి పిచ్చి పని ఏంది చేస్తానో చెప్పు? పెళ్లికి ఎదిగిన పిల్లు ఉన్నది, ఆమె ఎక్కడ పోవాలనుకున్నావు? మీ ఆయన కూడా ఇక్కడ గిట్లనే తాగి తాగి చచ్చిపోయిండు. చిన్నప్పటి నుంచి నువ్వు ఎంత కష్టపడి వాళ్ళని ఇంత పెద్దోళ్ళని చేసినావు చెప్పు? ఇట్లాంటి గిట్ల చేస్తాం ఏం కావాలో చెప్పు? నీ కొడుకంటే తాగి ఏంటన్నావు అంటాడు, ఆడపిల్ల ఎడిగిపోతుంది. ఇట్లెందుకు చేస్తానో చెయ్యకు ఇంకోసారి ఇట్లాంటి పనులు. అయ్యో పూర్ణక్క, గిట్ల ఎందుకు చేస్తాను? బిడ్డ ముఖం అన్న చూడాలి కదా. నువ్వు కొడుకు అంటే అట్లా తయారైండు కానీ అన్న లేనందుకు నువ్వు మంచి నీ బిడ్డ కోసం ఆలోచించాలి, ఆమె కోసం బతకాలి, కొడుకు కోసం ఆలోచించాలి. నాకు బుద్ధి లేదు. ఏడి మీ అన్న ఏడి? మళ్ళీ ఏడా తాగి అన్నాడట. అయ్యో అత్తలేడు కదా ఇంకా. పాపం గిట్లా చేసాం మీ అమ్మ. మీ అన్నకి ఇంకా నన్న బుద్ధి అత్తలేదా? ఏంది పిల్ల గిట్లా చేస్తాను? అగో మా ఇంటి ముందు ఇంతమంది ఉన్నారు ఏంది? అరే చెల్లమ్మా, ఏందిరా ఇంతమంది ఉన్నారు మన ఇంటి దగ్గర? నువ్వు చేసిన కనకారానికి రా ఇంతమంది ఉన్నారు. నువ్వు చేయబట్టి అమ్మ చచ్చిపోదామని మందు తాగుదాం అనుకున్నదిరా. ఏంది పిల్లగా, కొంచెం అన్న బుద్ధి ఉన్నదా చెప్పు? నీకు గింతగానే తాగుతావా ఈ వయసులో? మీ అయ్య లేడు, మీ అమ్మ ఎంత కష్టపడుతుంది మీకోసం. పెళ్లికి ఎదిగిన చెల్లున్నది, మీ చెల్లకు పెళ్లి చేద్దామని తెలివి లేదు కానీ మంచిగా తాకుండా తిరుక్కుండా రోడ్ల మీద అంటున్నావా? మీ అమ్మ బాధ చూడవా? అవి మీ అమ్మ చచ్చిపోతానని ప్రయత్నం చేసింది. మీ అమ్మ చచ్చిపోతే ఏం కావాలో చెప్పు? మీ చెల్లె ఇట్లా చేసుకుంటుంటావా? తాగి తాగి ఏమవుతావు అనుకుంటాను? మీ నాన్న కూడా గట్లనే చచ్చిపోయిండు. తాగి తాగి కార్యాలు ఖరాబ్ అవుతాయి, చచ్చిపోతావు నువ్వు కూడా. ఇట్లా చెయ్యకు ఇంకోసారి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. అమ్మ కోసం చెల్ల కోసం ఆలోచించాలి. ఇట్లా తాగద్దు, ఇంట్లో డబ్బులు తీయద్దు, మంచిగా ఉండాలి. అమ్మా ఇంకా అమ్మ అని వెళ్తానవా? నువ్వు ఏమంటే నాకు కూడా అమ్మ లేకుండా పోతాను. ఉంటానేమో చక్కగా ఉండు, లేదంటే ఇంట్లోకైనా చెల్లు. అవును పూర్ణక్క, ఇక ఈ బాధలన్నీ మర్చిపోయి ఇంకోసారి అట్లా చేయగాని ఇంకా క్యూటీ వాళ్ళ చర్చిలో సెమీ క్రిస్మస్ ఉందట కదా, అక్కడికి వెళ్దామా? నీకు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ అన్ని బాధలన్నీ ఊకే బాధలు బాధలు అనుకుంటా ఇంట్లో ఉండి ఇట్లాంటి పిచ్చి పనులు చేయకు. ఇప్పటికైనా మంచిగా ఉండి ఇక. సరే, కొంచెం మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. సెమీ క్రిస్మస్ కాడికి పోదాం. సరే దా.
ఛే, నన్ను ప్రేమించేవారే ఎవరు లేరు. నా వల్ల మా అమ్మ చచ్చిపోవాలనుకున్నది. మా చెల్లి అయితే నన్ను ద్వేషిస్తుంది. ఇరువురు వాళ్ళేమో నన్ను మస్తు తిడతారు. ఛే, నన్ను నన్ను ప్రేమించేవారు ఎవ్వరు లేరు. నేను ఎవ్వరికి అవసరం రాను. మందు మానేద్దామని అనుకుంటాను, కానీ నా వల్ల అవ్వట్లేదు. నేనేం చేయాలి? ఛే, ఈ బతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. ఛే, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరా? నా తాగు నుంచి విడిపించే వాళ్ళు ఎవరు లేరా? అందరికీ వందనాలు. పిల్లలు కూర్చోండి. మనం ఈ దినమున మరి మెరీ క్రిస్మస్ జరుపుకుంటున్నాం కాబట్టి ప్రార్థన చేసుకుందాం. పిల్లలు అందరూ వచ్చినందుకు సంతోషం. యేసయ్య మీకు వందనాలయ్యా. 2024 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చి మీరు జన్మించినారు. మరి ఇదంతా సంతోషకరమైన దినం. మీ నామమును మేము ఇప్పుడు ప్రార్థన జరిపించుకుంటుండగా ప్రభువా మమ్మను అయ్యా మాతో పాటు అనేకులకు కూడా మరి సంతోషం, ఆనందం, రక్షణ అనుగ్రహించమని యేసు ప్రభువు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రాజులకు రాజబోటన్నయ్యా, రారేసుడా మనం వెళ్దామన్నయ్యా, యోదాయనే దేశమాందన్నయ్యా, యూదులకే గొప్ప రాజుబోటన్నయ్యా. దేవునికి వందనాలు. పిల్లలు మన వాక్యాన్ని చదువుకుందామా? లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. పిల్లలు మనం చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ లోకంలో మరి దేవాది దేవుడు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించినాడు. నీ కొరకే, నా కొరకే. ఎందుకు జన్మించినాడంటే పిల్లలు మనం చేసిన తప్పుల కొరకు. మరి మనం శిక్ష అనుభవించాలి, కానీ ఆయన శిక్ష అనుభవించడానికి ఈ లోకంలో జన్మించినాడు. పిల్లలు ఆయనను ఎవరైతే ప్రభు రక్షకుడు అని అంగీకరిస్తాడో మన పాపాలన్నీ క్షమించి ఆయన పరలోకం తీసుకెళ్తాడు. కాబట్టి ఆయన ఇప్పుడు సజీవుడు అయిన దేవుడు. మనము ఇప్పుడు అందుకే మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. చనిపోయిన ఆయన వారికి ఎవరైనా చేస్తారు ఆ పండుగ? చేయరు కదా. ఆయన బ్రతికున్నాడు కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ కేక్ కట్ చేస్తున్నాం. ఇక మీకెవరిలోనైనా ఇంకా కుటుంబంలో సమస్యలు ఏదైనా ఉంటే ఆయన రక్షకుడుగా వచ్చినాడు ఈ లోకంలో. పాపాలు క్షమించే అధికారం కలిగిన దేవుడు. నువ్వు ఇప్పుడు ఎలాంటి సమస్యలో ఉన్నా పిల్లలు ఇక్కడ ఉన్న వారందరిలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన పిలుస్తున్నాడు, రండి నా యొద్దకు, నా దగ్గరకు వస్తే నేను క్షమిస్తాను. మీ కొరకే లోకానికి వచ్చినాను, మిమ్మల్ని రక్షించడానికే వచ్చినాను. కాబట్టి ఇక మనం ఒక వీడియో ఇప్పుడు మనం చూద్దాం. ఆయన ఎలాగ మన కొరకు మరి లోకంలో శ్రమ పడ్డాడో ఇప్పుడు వీడియో ద్వారా మనం చూద్దాం. పిల్లలు చూద్దామా? ఇప్పుడు చూద్దాం. చూసినారు కదా ప్రభు మన కొరకు ఎంత శ్రమలు అనుభవించినాడు సిలువలో కదా. నేను చేసిన తప్పుల కొరకే ఆయన శిక్ష భరించినాడు. కాబట్టి ప్రభువును ఏం చేయాలి? రక్షకుడిగా అంగీకరించాలి. ఇక్కడ ఉన్న వారిలో ఇంకెవరైనా ఒకవేళ ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, మన పాపముల కొరకు ఆయన మరణించిన దేవుడు, తిరిగి లేచిన దేవుడు, ఇప్పుడు సజీవుడు. పిల్లలు ఆయన అందరికీ సహాయం చేస్తాడు. ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలయ్యా. మేము అయ్యా మరి ఎన్నో తప్పులు చేసినాం, తల్లిదండ్రులకు అవిధేయులం. మేము ఎన్నోసార్లు తల్లిదండ్రులకు బాధ పెట్టిన వాళ్ళమే. మా జీవితంలో మాకు ప్రేమ తెలవక మేము ఎంతో మరి మాకు ఇష్టమైన మార్గంలో వెళ్ళినాం అయ్యా. అలాంటి మేము నరకపాత్రలు. అయితే మీరు ఈ లోకంలో జన్మించినారు మా కొరకే.
మా కొరకే మరణించినారు, మూడో దిన లేచినారు. ఇప్పుడు మేము మిమ్మల్ని అంగీకరిస్తున్నాము. మా హృదయంలోకి రండి, మమ్మల్ని రక్షించండి తండ్రి. మీకు మమ్మల్ని మేము అప్పగించుకొని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకున్నాం తండ్రి. ఆమె పిల్లలు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. బొలొక్కుదామనేసి మనిషికి రాజుల రాజుకు వెళ్దామా? ఓకే. మీ కొడుకు కూడా వచ్చింది కదా చర్చికి? అవును వచ్చిండు కదా. సరే మనం పోదాం, వాడే వస్తాడు ఇంటికి. ఏంటి యేసయ్య నన్ను ఇంత ప్రేమిస్తున్నాడా? దేవుడా, ఈ తాగుబోతైన నా కొరకు ఆయన మరణించిండా? మా అమ్మ నేను ఎంత బాధ పెట్టినా, మా చెల్లి నన్ను ద్వేషిస్తుంది. మొత్తం అయితే నన్ను ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ లేరు అనుకున్నా, కానీ యేసయ్య నన్ను ప్రేమించి ఆయన కల్వరి శిలువలో త్యాగమైండు. ఆయన నా కోసం రక్తం కార్చిండు. యేసయ్య నన్ను క్షమించాలి. యేసయ్య నన్ను క్షమించండి. యేసయ్య నేను చాలా తప్పు చేసిన. యేసయ్య నన్ను క్షమించండి. యేసయ్య నన్ను మరణించండి. యేసయ్య యేసయ్య ఇక్కడి నుంచి నేను మా అమ్మని మంచిగా చూసుకుంటాను. యేసయ్య యేసయ్య ఇక్కడి నుంచి అస్సలు తాగను. యేసయ్య అస్సలు అంటే అస్సలు తాగను. యేసయ్య మా చెల్లెని కూడా నేను మంచిగా చూసుకుంటాను. యేసయ్య యేసయ్య నేను చర్చి కూడా వస్తాను. యేసయ్య నన్ను క్షమించండి. యేసయ్య నన్ను క్షమించండి. యేసయ్య అమ్మా. ఏందిరా? అమ్మ నన్ను క్షమించమ్మా. ఎందుకురా? నేను తాగి నేను చాలా బాధ పెట్టినా కదమ్మా, నన్ను క్షమించండి అమ్మా. సరే క్షమించిన. అమ్మ నేను తాగుడు మానేసినమ్మా. సరే రా, రోజు ఇదే చెప్తావు కదా, ఈ రోజు కూడా ఇదే చెప్పినావు. అమ్మ నిజంగా నేను తాగుడు మానేసినమ్మా. సరే పడుకోపోయి. సరే అమ్మా. తర్వాత రోజు ఉదయం అమ్మా నాకు టిఫిన్ బాక్స్ కట్టు, బయటికి పోయేది ఉన్నది. ఇప్పుడు లేదు, టిఫిన్ బాక్స్ కట్టమంటాను వీడు. అబ్బా ప్లీజ్ అమ్మా కట్టమ్మా. సరే రా రా పెడతా. అమ్మా టిఫిన్ బాక్స్ కట్టినావా? ఇక తీసుకో. సరే అమ్మా పోయేస్తా. సరే పోతాడు కానీ మళ్ళీ ఎట్లా వస్తాడో చూస్తారా ఇక. సాయంత్రం అబ్బా. అమ్మా చెల్లె అమ్మా. వీడు మంచిగానే వస్తాడు కదా. ఇదిగో అమ్మా. అబ్బో అమ్మా ఇదిగో అమ్మా పైసలు. ఇగోరా చెల్లె పైసలు. ఇగో కమ్మలు, నువ్వు కుదబెట్టిన కమ్మలు తీసుకొచ్చిన. నువ్వేనా ఆరో? అవునరా. నా కమ్మలు నిజమేనా? నిజంగానేరా. ఈ పైసలు నిజమేనారా? నిజమేరా. అసలు నువ్వేనా? నేనే. ఇది నిజం అక్కలనా? నిజమే. ఒకసారి గిల్లు. అమ్మ నిజమేరా, నువ్వే గింత మంచిగా మారినావంటే వేరేరా నువ్వు. ఏంద్రా నీలో ఇంత మార్పు? అమ్మో అమ్మా నిన్న అక్కడ వీడియో చూపించారు కదమ్మా, ఆ వీడియోలో యేసయ్య నా కోసం ఎంతగానో కష్టపడ్డాడో నేను చూసినమ్మా. ఆయన నా కోసం రక్తం కార్చి ఆయన నా కోసం ప్రాణం పెట్టింది నేను చూసినమ్మా. నాకు చాలా బాధ అనిపించిందమ్మా. నువ్వు తిట్టినప్పుడు కూడా నాకు అంత బాధ అనిపించలేదమ్మా. కానీ యేసయ్య నా కోసం ఎంత కష్టపడానంటే ఎన్ని కొరడ దెబ్బలు ఇంకా ఇంకా ముళ్ళు కొట్టించుకున్నాడమ్మా. ముళ్ళ కిరీటం కూడా పెట్టించుకున్నాడమ్మా యేసయ్య. ఆ యేసయ్య అలా చేయడం చూసి నాకు తాగబుద్ధి అవుతలేదమ్మా. దాన్ని చూస్తేనే అసహ్యం అనిపిస్తుంది. అందుకే అప్పటి నుంచి తాగుడు మానేసినమ్మా. నేను మారడానికి కారణం యేసయ్య అమ్మా. అవునారా? అమ్మో
ఇంత తాగబోదు నిన్ను మార్చిన యేసయ్య చాలా గొప్పవాడురా. ఇంత తాగబోతు అసలు నువ్వు మారుతావు అని అనుకోలేదు అసలు. ఇంత తాగబోతు ఆయన నిన్ను మార్చిన యేసయ్య చాలా గొప్పవాడురా. చాలా గొప్పవాడు అంటే చాలా గొప్పవాడు. మనం యేసయ్యని నమ్ముకుందాం, సరేనా? చర్చికి వెళ్దామమ్మా చర్చికి. సరే వెళ్దాం. మీరు కూడా ఇలాంటి సమస్యలతో ఇంకా ఎలాంటి సమస్యలతో ఉన్నా సరే మీరు కూడా యేసయ్య యొద్దకు రండి. మీ బాధలు మీ సమస్యలు కూడా యేసయ్య తీరుస్తాడు. దినాల్లో ఎన్నో రకాల సమస్యలతో శాంతి సమాధానం లేక మరి కుటుంబాలలో ఎంతో అసమాధానము పేరుకుపోయి ఉన్నది. నేడు యేసయ్య మీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా యొద్దకు రండి, మీకు సమాధానం ఇస్తా, శాంతినిస్తా, రక్షణిస్తా. ఆ నిత్య రాజ్యానికి తీసుకువెళ్ళడానికి నేను సిద్ధంగా మరి రావడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధపడండి అని మరి యేసయ్య చెప్తున్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వారే కావచ్చు, మరి ఇళ్ళలో ఉండి వింటున్నటువంటి వారే కావచ్చు, ఎవరైనా సరే మీకు ఏ సమస్య ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా, నేడు దేవుడు మీ వైపు ఆయన చూస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ఆయన యుద్ధకు వచ్చి ఒక్కసారి నా యేసయ్య నిన్ను నిజరక్షకుడిగా అంగీకరిస్తున్నానయ్యా అని ఒక్క మాట చెప్పండి చాలు, మీ జీవితాల్లో గొప్ప కార్యాలను చూస్తారు. థ్యాంక్ యూ. మీరు ఒక చిట్టు మీద ఒకవేళ రాసిస్తే, మా సమస్యలు ఉన్నాయి, మా కొరకు ప్రార్థన చేయండి అని ఒకవేళ మీకు అనిపిస్తే రాసిస్తే మేము తప్పనిసరిగా అవి తీసుకొని మేము రోజు చర్చిలో ప్రార్థన చేస్తాం. ఎవరైనా కానీ మాకు ఈ సమస్య ఉన్నదంటే నేను తప్పనిసరిగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా 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 పరలోకమందున్న మా తండ్రి నాయన యేసయ్య నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. పొద్దుటి నుంచి ఇంతవరకు తండ్రి నాయన బిడ్డల కాశీ కాపాడిన తండ్రి నాయన నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. ఈ కార్యక్రమం అంతలో తండ్రి నాయన నువ్వు ఉండి నడిపించినందుకే నీకు వందనాలు తండ్రి నాయన. యేసయ్య నీకు వందనాలు తండ్రి నాయన. నిశ్శబ్దంగా తండ్రి నాయన బిడ్డలు కూడా తండ్రి నాయన ఇక్కడ కూర్చున్నందుకే నీకు వందనాలు తండ్రి నాయన. యేసయ్య నీకు వందనాలు తండ్రి నాయన. బిడ్డలు ఏ సమస్య ఉన్నా కానీ తండ్రి నాయన నా దగ్గరికి రాని నేను తీస్తానని చెప్పిన యేసయ్య నీకు వందనాలు తండ్రి నాయన. యేసయ్య నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. ఈ కార్యక్రమం అంతట్లో నువ్వు ఉండి నడిపించమని తండ్రి నాయన. ఇప్పుడు కూడా తండ్రి నాయన కేక్ కూడా కట్ చేయకపోతుంటే తండ్రి నాయన తో నీడగా ఉండి కాచి కాపాడమని తండ్రి నాయన. వచ్చిన బిడ్డలందరికీ క్షమించమని యేసునామని అడుగుతున్నాం తండ్రి. ఇప్పుడు మనకు రావాల్సిన అతిథులు రాలేకపోయినారు, వాళ్ళు రావాలని మేము కోరినాం కానీ రాలేకపోయినారు. మంచిది. ఇప్పుడు కేక్ కటింగ్ ఉంటే తర్వాత ప్రభుదాస్ ద్వారా కొంత అవసరతలో ఉన్న వారికి కొంత సాయం చేద్దాం మేము. మంచి కేక్ పెట్టినా కొంచెం ముందు పెట్టమంటారా చూడు. ప్రభుదాస్ ప్రార్థన చేస్తాడు.